టెక్నికల్ గా అడిగితే అది టెక్నికల్ గా రాజ్యాంగ పరంగా అదే ఉండొచ్చు కాక, కానీ ఈ రోజు కేసీఆర్ గారు ఆ రోజు ఆర్థిక ఇబ్బందులు ఎంత, ఈ రోజు వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఎంత మీకు తెలియదా అన్న మనసాక్షికి? మా ఇన్నకు తెలియదా, ప్రకాష్ అన్నకు తెలియదా? ఇలా వ్యాపారాలు చేయకూడదా శ్రీనివాస్? ఎవరికి ఉపయోగపడాలి? కేసీఆర్ గారు కంపెనీ సంపాదించండి. శ్రీనివాస్ ఆంధ్ర వాళ్ళు చచ్చిపోతే అధికార లాంఛనాలు, చచ్చిపోతే అధికార లాంఛనాలు చేయడానికి కొట్లాడినామన్నా. ఆ రోజు ఎందుకు కొట్లాడలే మీరు? మీరు మాట్లాడేది రాజకీయ నాయకులు సన్యాసుల వ్యాపారాలు చేసుకోవద్దా? డాక్టర్ సాబ్ ఆయన హాస్పిటల్ నడుపుకుంటలేడా? మహేందర్ అడ్వకేట్ పని చేసుకుంటలేడా? 2 నిమిషాలు అన్ఇంటరప్టెడ్ మాట్లాడినాక మీరు చెప్పాలి. మీరు డబ్బులు సంపాదించడం తప్పట్టద్దు. నీకు చేతనైతే ఎట్లా సంపాదించాలి? ఉద్యమ నాయకుడు ఏ దామోదరం సంజీవయ్యనో ఏ లాల్ బహదూర్ శాస్త్రి లాగానో కేసీఆర్ ను చూసిరు తెలంగాణ సమాజం. మేము చూడలేదు అట్లా, మేము చూడలేదు. మీరు చూసిళ్ళు. మేము తెలంగాణ సారథిగా చూసినాం తప్ప లాల్ బహదూర్ శాస్త్రి, లెనిన్, మార్క్స్ అన్న ఇన్న కూడా గుర్తు చేస్తున్నా. ఒక్క నిమిషం శ్రీనివాస్. ఫస్ట్ రాష్ట్ర కమిటీ సమావేశంలో డాక్టర్ సాబ్ ఉన్నాడు, ఇన్నాడు, నన్ను కంక్లూడ్ చేయమన్నాడు. కంక్లూడింగ్ స్పీచ్ లో నేను ఏమన్నానంటే, ఒక్కసారి 3 పదవులకు రాజీనామా చేసే వరకు మార్క్సిస్టులేమో ఆయన ఒక లెనిన్ అనుకున్నాడు, అదేవిధంగా మా కాంగ్రెస్ వాళ్ళేమో గాంధీ అనుకున్నారు, దళితులేమో అంబేద్కర్ అనుకున్నారు, కానీ ఆయన నిరూపించుకోవాల్సి ఉంటది అని చెప్పి ఆయన ముందు చెప్పిన మొదటి రాష్ట్ర కమిటీ సమావేశం. ఇన్న గుర్తుండాలి, డాక్టర్ సాబ్ గుర్తుండాలి. ఏ రాష్ట్ర కమిటీ సమావేశంలో మీకు స్పీచ్ ఇచ్చే అవకాశం వచ్చిందన్నా? మొదటి రోజు 2004 నుంచి సెక్రటరీగా మొన్నటి వరకు ఉన్నా కదన్నా కార్యవర్గం. నువ్వు లేవే అప్పుడు 2001 నేను చెప్పేది. నువ్వు లేవు అప్పుడు రాష్ట్ర కమిటీ లేవు కూడా ఉన్నా నేను. అరే ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా రాష్ట్ర కమిటీ మీటింగ్ లా పాల్గొన్న వాళ్ళు. నేను అన్నా లేదా? కాదు, మీకు భ్రమలు ఉండొచ్చు, మాకెవరికి లేవు. ఇప్పుడు లేవు, అప్పుడు లేవు. నేను ఒకటి చెప్తానేనండి. జలదృశ్యములో మీరు ఫోటో తీయండి. మీ కేసీఆర్ గారు, అక్కడ ఉన్న జయశంకర్ గారు ఇన్న రాజ్యాంగం పుస్తకము ఆర్టికల్ 3 తీసి నిలబడి అందిస్తుంటే, ఆయన రాజీనామా పత్రాలు కవర్లో పెట్టి పక్కకు ఇన్నకో సురేందర్ రెడ్డి గారికో విజయరామారావుకో అందిస్తుంటే ఆడ కూర్చున్న ఫోటో నాది ఉంది చూడండి. నేనేమంటున్నా, ఒకటి మీ మ్యూజియం లో కూడా పెట్టిరు ప్లీనరీలా. ఒకటి నేనేమంటున్నా ప్రకాష్ అన్న, ఈ రోజు ఒకటే మనం సంచార జాతుల విషయంలో నేను మాట్లాడతా. మీరు ఇప్పటి వరకు మాట్లాడని విషయాలు ఏమన్నాడు ఆయన ఎంబీసీలని? ఈ పార్లమెంట్ లో గాని అసెంబ్లీలో గాని ఇప్పటి వరకు అన్రికగ్నైజ్డ్ కమ్యూనిటీస్ అడుగు పెట్టాలి అని చెప్పి మాట్లాడిండు, ప్రామిస్ చేసిండు. ఈ కులాల పేర్లతో తీసిండు. దళితుడికే సీఎం అనడం కాదన్నా. ఒక పద్మశాలికి ఎమ్మెల్సీ ఇస్తా గవర్నర్ కోట అన్నాడు, ఒక రజకునికి ఎమ్మెల్సీ ఇస్తా దాంట్లో ఏది గవర్నర్ కోట అన్నాడు. ఇవాళ ఒక కుమ్మరోళ్లకు ఒక ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు, ఇవాళ ఒక మంగళాయనకు ఒక ఎమ్మెల్సీ ఇస్తా అని కులాల పేర్లు చెప్పి కులాలను ముంచేసిండు. అంటే వీళ్లకు వద్దా మరి అవకాశం? 10 ఏళ్లలో రాజకీయం ఏది రాకపోయినా కేసీఆర్ కుటుంబాన్ని మనం సమర్థిస్తామా? అంటే మల్లారెడ్డి గారికి అని, పల్లారాజేశ్వర రెడ్డికి అని, సబితా రెడ్డికి అని, ఆంధ్రోలకు అధికార లాంఛనాలు కాదంటే ఇప్పుడు దాని మీద చర్చ జరపాలి. మాకేం భిన్నాభిప్రాయం లేదు కాదన్నారు, కానీ మీరు మాకేం భిన్నాభిప్రాయం లేదు. మీరు చెప్పేది 100% నిజము. ఇంకొక పార్టీ ఇప్పుడు మేము ఆలోచించేది ఒక్క నిమిషం శ్రీనివాస్, మాట్లాడేది అస్తిత్వం ప్రకాష్ అన్న తలుచుకుంటే రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ ఉట్టుకొస్తుంది, కానీ ఎవరు లేరు కాబట్టి నేను ఆలోచన చేస్తా అని మీరు ఈ రోజు టీఆర్ఎస్ ను పుట్టించిన వాళ్ళు, కేసీఆర్ ని నాయకుడిగా చేసిన వాళ్ళు ఇంకొక పార్టీని పుట్టియలేనటువంటి అంత ఇది చాతగంతనంగా ఇవాళ వాస్తవాలు మాట్లాడుకోవాలి. శ్రీనివాస్, మీరెందుకు పోయి మరి అళ్లకు? నిన్న మొన్న పోయింది కదా, మా దగ్గరకు వచ్చి ఎందుకు అడగలేదు? మనందరం పొలిటికల్ గా డెవలప్ చేద్దాం పొలిటికల్ గానే ఉన్నాం మేము. ఈ ఒకటే జన్మ ఉంది మానవుని, అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకున్నారు. అవనా కుండలో బువ్వ లేనప్పుడు ఆయన అటుకులు పెట్టినప్పుడు అటుకులు బుక్కినాం. తాయిత కట్టి నన్ను ములుగు ఇన్ఛార్జ్ చేస్తే మీరు చూడలేదా? నన్ను ములుగులో కమిటీలు వేస్తుంటే చైర్మన్ కూడా ఇచ్చాడు కదా, ఎంబీసీ చైర్మన్ కూడా ఇచ్చాడు కదా. ఏమి ఇచ్చాడు అంటే నా కులపోళ్ళు నన్ను తిట్టేటట్టు చేసిండా? ఎంబీసీలకు పైసలు ఇయ్యాడు కానీ ఎంబీసీలకు అసలు నాకు జీవో చైర్మన్ ఇచ్చినప్పుడు ఎంబీసీ కార్పొరేషన్ ఈ రాష్ట్రంలో ఉందా? నేను లాయర్ అయినందుకు దాని రిజిస్ట్రేషన్ నేను చేసుకున్నా. ఆ రిజిస్ట్రేషన్ కూడా కంపెనీస్ యాక్ట్ లో చేసిండు అన్న. ఒక్కొక్క ఐఏఎస్ పాన్ కార్డు ఇయనికి, ఇవాళ ఒక్కొక్క బ్యాంకుది పాస్బుక్ ఇయనికి అలా డైరెక్టర్లను ఐఏఎస్లను పెట్టారు, వాళ్ళు ఇయ్యలేదు. కాళ్ళు మొక్కి చేయించి ఇవాళ ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసి పెట్టాడు, ఒక రికగ్నిషన్ ఉండాలని.
ఆయన ఏం చేసిండు? నన్ను కానీ బయట పడేసిండు, చెత్త కుప్పలో పడేసిండు. ఎట్లా బతకాలో చెప్పండి మరి అప్పుడు. ఏది నా బతుకు కాదు, ఎంబీసీలో ఎట్లా ఏం చేయాలో చెప్పండి. మీరు ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన అంశము తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడండి. ఇవన్నీ మనందరి మధ్యలో ఏకాభిప్రాయం. తెలంగాణ అస్తిత్వం, నా సాయన్న చచ్చిపోయినప్పుడు రోడ్ల మీద ఆయన సాగు అధికార లాంఛనాలతో చేయాలని కొట్లాడాలనా? ఆంధ్ర వాళ్ళు చచ్చిపోతేనేమో ఇమీడియట్ గా ఈయననే డిక్లేర్ చేస్తారా ముందు పోయి? చెప్పండి మీరు. ఆ రోజు ఎందుకు మీరు మాట్లాడతలేరు? అంటే ఈ వ్యక్తుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు మీరు? నేను అనేది వ్యక్తిగత విషయాలు, వ్యక్తుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? ఇప్పుడు తెలంగాణకు వచ్చిన కష్టమేంది? అట్లా కాదు. ఇప్పుడు మీకు పదవులు ఫెయిల్యూర్స్ తప్ప, శ్రీనివాస్, పదవులు ఫెయిల్యూర్స్ తప్ప ఏ ఆశాల కోసం తెలంగాణ అనుకున్నాము ఏమైతున్నది? ఇవన్నీ కాలేదు. ఇప్పుడన్నా మనం ఏం చేద్దాము? దక్షిణ తెలంగాణలో ఒక్కటి చెప్పండి నాకు, కృష్ణానదికి వెళ్ళి ఎన్ని నీళ్లు తెచ్చినో మనం లెక్కల తర్వాత చేద్దాం. భరత్ గారు చెప్పండి. మీరు ఈ ప్యానల్లో రాజకీయంగా అసంతృప్తి ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెడితే ఈ చర్చ సాగదు. ఇది తెలంగాణ అస్తిత్వం మీద సోయినోళ్ళని కూర్చోబెట్టండి. తెలంగాణ నీళ్ల సోయినోళ్ళని కూర్చోబెట్టండి. గతంలో ఫెయిల్యూర్స్ అన్ని వాళ్ళందరికీ జరిగిన అనుభవాలు ఇక్కడ వినడానికి లేము కదా. నీళ్ళు ఒకటే ఆధారం కాదు. మీకు అందరికంటే మాకే